హాయ్ గైస్, రైట్ నాతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఉన్నారు. ఈ యూనివర్సిటీ గురించి ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే ఆయన మాట్లాడి తెలిసేసుకుందాం. మార్నింగ్ నుంచి యూనివర్సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. స్టూడెంట్స్ తో మాట్లాడడం. నా పేరు పవన్ కుమార్, తెలంగాణ నుంచి యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన ఇండస్ట్రియల్ యూనివర్సిటీ నుంచి. బీఎస్సీ ఫారెన్సిక్ అనేది చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ ఇట్లా సార్లు ఇట్లా మంచిగా చెప్తారు. ఫుడ్ ఎలా ఉందో చెక్ చేసాం, ల్యాబ్స్ చూసాం, అండ్ ఇక్కడ ప్రతి ఒక్క రివ్యూస్ కూడా చాలా బాగుంది. సో ఆయన మాటలు ఏంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ శశాంక్ గారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థాంక్యూ. హియర్ సేమ్ టు యు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ అనగానే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చి వేరే వేరే ప్రాంతాలకు వచ్చి చదువుతున్నారు. అండ్ మన యూనివర్సిటీకి వస్తే చాలా మంది తెలుగు పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. నా పేరు అశ్విత్, నేను ఇక్కడ ఇంద్రశీల్ యూనివర్సిటీలో బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చదువుతున్నాను. 1000+ పైగానే స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. 10 years లెగసీ ఉంది, యాక్చువల్లీ డెకేడ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏం చెప్తారు యూనివర్సిటీ గురించి? ఇంద్రశీల్ యూనివర్సిటీ అనేది ఫార్మ్ అయింది యాక్చువల్లీ 2016 లో. సో ఇట్స్ నౌ 2026. సో వీ కెన్ సే దట్ ఇట్స్ బీన్ ఎ డికేడ్ ఆల్రెడీ. సో మోస్ట్లీ ఇంటర్మీడియట్ విద్యార్థులు తర్వాత తన ఫ్యూచర్ ఏంటి, ఎలా చూసుకోవాలి, ఎలా ముందరికి వెళ్ళాలి లైఫ్ లో అని ఆలోచిస్తుంటారు. వాళ్ళందరి కోసం ఇంద్రశీల్ యూనివర్సిటీ ఈజ్ అవైటింగ్. యాక్చువల్లీ వై టు చూస్ ఇంద్రశీల్ అనేది బేసిక్ గా మనకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ వరకు మన ఎడ్యుకేషన్ పరిమితం అవ్వకుండా ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎలా తయారు చేయాలనేది ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంద్రశీల్ యూనివర్సిటీ అనేది సాధారణ విద్యా సంస్థ అయితే కాదు. ఇది ఫార్మసీలో అత్యంత దిగ్గజమైనటువంటి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ వారి చేత స్థాపించబడినటువంటి ఎస్టీమ్డ్ యూనివర్సిటీ. అంటే ఫ్యూచర్ లో ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఎలా తయారు చేయాలనేది అవార్డు కూడా ఈ ఇంద్రశీల్ యూనివర్సిటీ కని వచ్చింది. అంటే మోస్ట్ గవర్న్డ్, అంటే కార్పొరేట్ గవర్న్డ్ యూనివర్సిటీ అంటాం అనమాట. ఆ అవార్డు అనేది మనం ఇంద్రశీల్ యూనివర్సిటీ వాళ్ళు గెలుచుకున్నారు. సో తెలుగు విద్యార్థులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. యూ కెన్ జస్ట్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ఇంద్రశీల్ యూనివర్సిటీ ఫస్ట్. ఓకే, అయితే ఇక్కడ అహ్మదాబాద్ విషయానికి వస్తే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్ తర్వాత ఏం చదవాలి అని పిల్లలకి ఒక డౌట్ ఉంది. ఎక్కడ జాయిన్ చేయాలని పేరెంట్స్ కి ఒక చాలా టెన్షన్ లో ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ రెండింటిని ఒకసారి ఆలోచిస్తే తెలుగు వాళ్ళు ఎన్నో ప్రాంతాలు దాటి వేరే చోటకు వచ్చి ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేస్తున్నారు ఇప్పుడు చూస్తుంటే నవేడేస్. సో ఇంటర్ తర్వాత ఎక్కడైతే వాళ్ళ పిల్లల భవిష్యత్ బాగుంటుందా అని సెర్చ్ చేస్తుంటే కొన్ని యూనివర్సిటీలు టాప్ మోస్ట్ ఉన్నారు. మరి ఎందుకు అహ్మదాబాద్ వస్తే మన ఇక్కడ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ చేయాలి స్టూడెంట్స్ అంటే మీరు ఛాన్స్ రేట్? సో మంచి క్వశ్చన్ అడిగారు. సో వై ఇంద్రశీల్ అనేది మనం మాట్లాడుకున్నప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ డీకేడ్ లో మనం చేసినటువంటి ప్లేస్మెంట్స్ సమాధానం చెప్తాయి. ద హైయెస్ట్ ప్యాకేజ్ వి ఆఫర్డ్ వాజ్ 45 LPA. అండ్ మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ అన్ని ప్లేస్మెంట్ అడ్వైజర్ ద్వారా మనకి ఫస్ట్ ఇయర్ నుంచి, అంటే లైక్ స్టూడెంట్ జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ఇండస్ట్రీ రెడీ చేస్తారనమాట. అంటే రేపటి ఉద్యోగాల కోసం ఏమేం చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, వానికి ఇంకా అంటే స్టూడెంట్ కి ఇంకా జాబ్ లోకి ఎక్కగానే ఎలా అయితే తను వర్క్ చేయాలో ఫస్ట్ సెమిస్టర్ నుంచి ట్రైనింగ్ చేస్తారు. మన రెజ్యూమ్ బిల్డింగ్ అవన్నీ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే చేయడం వల్ల స్టూడెంట్ విల్ బి రెడీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్. సో దానికోసం మనం ఇంద్రశీల్ స్పెసిఫికల్ గా ఆ స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దర్ కెరియర్, ఇంద్రశీల్ చూస్ చేసుకోవాలి. సో ఇంద్రశీల్ ఇక్కడ దాకా వచ్చి చదవడం ఎందుకు అనేది యూ కెన్ సీ ద అట్మాస్ఫియర్ అండ్ యూ కెన్ సీ ద గ్రీనరీ ఓవర్ హియర్ అండ్ ద ఫ్యాకల్టీ విచ్ ఈస్ ఇన్సైడ్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. యూ కెన్ ఆల్సో, అంటే మీరు TPO ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తో కూడా మాట్లాడితే యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ యాక్చువల్లీ ఇంద్రశీల్ యూనివర్సిటీ వర్క్స్ అనేది. సో ఇక్కడ నిజంగానే ఒక విషయం చెప్పాలి, లోపలికి రాగానే యూనివర్సిటీ లోపలికి రాగానే నేచర్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రీనరీతో ఎక్కడైనా ఒక ప్లేస్ కనిపించినప్పుడు కొంచెం ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 60 acres ఉంది. సో చూస్తే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే బ్రేక్ టైమ్ లో కూడా ఈ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అంబియన్స్ ని ఎస్పెషల్లీ ఎంజాయ్ చేస్తున్నారు. సో మైండ్ అనేది చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ విధంగా కొనసాగిస్తున్నారు అసలు మీ అంటే పర్సనల్ గా మీరు ఏం చూసారు అసలు స్టూడెంట్స్ లో? సో పర్సనల్ గా ఇంటర్ తర్వాత అంటే మన తెలుగు స్టూడెంట్స్ వాళ్ళ ప్లేస్ చేంజ్ చేయడం వల్ల మన తెలుగు స్టేట్స్ నుంచి గుజరాత్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని ఫస్ట్ లైక్ చేయాలి. ఇంద్రశీల్ యూనివర్సిటీకి ఎంటర్ అవగానే మీరు అన్నట్టు ఈ గ్రీనరీ, ఈ అట్మాస్ఫియర్ ఇదంతా చూసిందంటే మనకు ఉన్నటువంటి అంబియన్స్ గమనించిన తర్వాత స్టూడెంట్ అనేవాడు ఆటోమేటిక్ గా నేను ఇందులో జాయిన్ అయిపోవాలి అన్న ఫీల్ లోకి వచ్చేస్తూ ఉంటారు జనరల్ గా మన తెలుగు స్టూడెంట్స్.
శశాంక్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ చూస్తుంటే బుల్లెట్ పాయింట్స్ లా ఉన్నాయి. అంటే పేరెంట్స్ హ్యాపీగా కళ్ళు మూసుకుని స్టూడెంట్స్ ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ మనకి మెయిన్ గా మన కాలేజ్ కి ఉన్నటువంటి స్పెషల్ కోర్సెస్ ఏంటి అసలు? మనం జనరల్ గా మాట్లాడుకున్నట్టయితే గోయింగ్ ఫార్వర్డ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవే ఉంటాయి. సో ద బేసిక్ కోర్సెస్ ఆఫర్డ్ హియర్. అండ్ ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే బీటెక్ లో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మనకి స్పెషలైజేషన్స్ వచ్చేసి ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ రెండు ఉన్నాయి. అవే కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, ఏవియేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో గుజరాత్ అంటే మనకి కెమికల్ ఇంజనీరింగ్ కి చాలా ఫేమస్. సో ఇక్కడ చదువుకున్న వాళ్ళకి గుజరాత్ ఫేమస్ అవ్వడం వల్ల చాలా ఆపర్చునిటీస్ మన కెమికల్ ఇంజనీరింగ్ లో వస్తూ ఉంటాయి. అండ్ ఐ కెన్ టెల్ యూ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ చిప్స్ డిజైన్ కి ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు. దాట్ స్పెషలైజేషన్ ఈజ్ ఆఫర్డ్ హియర్. ఇక్కడ అటువంటి స్పెషలైజేషన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో ప్లేస్మెంట్ అనేది అవర్ మెయిన్ మోటో. సో స్టూడెంట్స్ షుడ్ గెట్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అలాగే మనకి ప్లేస్మెంట్స్లో చూసుకున్నట్టయితే టూ టైప్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ మేము ఆఫర్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడా, బిజినెస్ చేయాలనుకుంటున్నాడా, వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రకారం మనం గైడ్ చేస్తూ ఉంటాం. నిమిష్ దేవే అని టీపీఓ సార్ ఉన్నాడు. అతను మనకి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి స్టూడెంట్స్తో కనెక్ట్ అవుతూ ఉంటాడు రెగ్యులర్గా. సో స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ చేయాలనుకుంటున్నాడా, లేదా స్టార్టప్స్ పెట్టుకోవాలనుకుంటున్నాడా, లేదా గోయింగ్ ఫార్వర్డ్ తన కెరియర్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాడో అలా స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి మన టీపీఓ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ స్పెసిఫిక్గా అవైలబుల్ ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కోర్సెస్. అండ్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఫోరెన్సిక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అది ఈ మెయిన్ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఓకే, ఇప్పుడు ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ చేయాలి, ఎస్, బీటెక్ చేయాలి, బీటెక్ లో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి అవును అని చెప్పి ఆలోచిస్తుంటారు. అవును. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఖాళీ అయిపోయింది, భయం వేస్తుంది. అంటే నెక్స్ట్ మేము ఏం చేయాలి, నెక్స్ట్ మా పిల్లల భవిష్యత్తు ఏంటని పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. అవును. రీసెంట్ గా ఒక పెద్ద కంపెనీ 30,000 పీపుల్ ని ఒక్కసారిగానే వాళ్ళు లే ఆఫ్ చేస్తారు. సో అది చేయగానే భయం వేస్తుంది అందరికి. సో ఇక్కడ అలా భయపడే తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇక్కడ అప్డేటెడ్ వర్షన్ తో ఏ టూల్స్ తో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? సో బేసికల్గా ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ లే ఆఫ్స్, ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, సాఫ్ట్వేర్లోనే కాదు. సో మనకి ఏఐఎంఎల్, గోయింగ్ ఫార్వర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల జాబ్స్ పెరుగుతాయి కానీ తగ్గడం అనేది మన జస్ట్ ఊహ అన్నమాట. సో ఇండస్ట్రీ రెడీ ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఏఐని ఎలా వాడాలో, మనం ఏఐ వల్ల జాబ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది వీళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ నుంచే ట్రైన్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఉన్నట్టు క్లాస్ రూమ్ వరకే పరిమితం అయిపోయి మనకి ఇప్పుడు అక్కడ జాబ్లోకి ఎక్కగానే ఏం చేయాలో తెలియదు, అది తెలియదు కదా. మనకి ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఏంటంటే స్టార్టింగ్ నుంచి నీకు ఏఐ ట్రైనింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాబ్ రెడీ చేస్తాం. అవర్ మెయిన్ మోటో ఇస్ టు గెట్ ద స్టూడెంట్ జాబ్ రెడీ. సో జాబ్ రెడీ ఉండడం వల్ల నీకు ఏఐ ట్రైనింగ్స్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీ రెడీ ఎక్స్పర్ట్ నువ్వు తయారవుతావు. కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది లే ఆఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే సార్, ఇప్పుడు ఏఐతో ఏదైతే కోర్సులు ఉన్నాయో అవి చేయండి. ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే ఫ్యాకల్టీ చెప్పే మాటల్ని ఎంతవరకు వాళ్ళు అంత క్యూరియస్ గా వింటారు? ఎందుకంటే మొబైల్ ఫోన్ వాడని వాళ్ళు లేరు. చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది, కమ్యూనికేషన్స్ బిల్డ్ అవుతున్నాయి, గూగుల్ సెర్చ్ చేయగానే సబ్జెక్ట్స్ అన్ని వచ్చేస్తాయి. సో ఏంటి అప్పుడు ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఎడ్యుకేషన్ కి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? సో నార్మల్గా ఇఫ్ వి టాక్ అబౌట్ 90s కిడ్స్, మన జనరేషన్ వాళ్ళ గురించి మాట్లాడితే మనప్పుడు ఈ చాట్ జీపీటీ ఇవన్నీ లేవు. సో ఫ్యాకల్టీ వాజ్ ద ఓన్లీ థింగ్. అంటే వాళ్ళపైనే మనం కంప్లీట్గా డిపెండ్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ప్రతి స్టూడెంట్ చేతిలో స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ఈ ఏఐ టూల్స్ కాల్డ్ చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, కోపైలట్ కానీ ఇవన్నీ యూస్ చేసుకుంటే స్టూడెంట్ వాళ్ళ ఓన్ స్కిల్స్ అంటే మంచి వేలో వాడుతున్నారు, చెడు వేలో వాడుతున్నారు. బట్ ఇంద్రశీల్ టీచెస్ హౌ టు యూస్ ద ఏఐ టూల్స్ ప్రాపర్లీ ఫర్ ది స్టూడెంట్. అంటే స్టూడెంట్ ఏఐ టూల్ వాడి తన కెరియర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం ఫస్ట్ ఇయర్ నుంచే గైడ్ చేయడం వల్ల స్టూడెంట్ అనేవాడు అంటే మిస్గైడ్ కాకుండా, ఐ మీన్ లైక్ డీవియేట్ కాకుండా ఆ చాట్ జీపీటీని కానీ మీరు అన్నటువంటి ఏఐ టూల్స్ని ఎలా అయితే వాడాలో ఆయన స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఈ మైండ్లో స్టూడెంట్ మైండ్లో ఫోకస్ చేస్తారు అన్నట్టు ఈ ఫ్యాకల్టీ అనేవాళ్ళు. సో దట్ ద స్టూడెంట్ విల్ బి గెటింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ స్టార్టింగ్. ఒకప్పుడు ఇంటర్ అయిన తర్వాత
బీటెక్ చేయండి Hmm. లేదా బీబీఏ చేయండి, అవును. ఎందుకంటే ఎయిర్లైన్స్ కి దానికి అవును, ఉపయోగపడుతుంది అవును. కాబట్టి బీబీఏ చేయండి, అవును లేదా బీఫార్మసీ చేయండి, అవును ఆ తర్వాత ఎంబీఏ చేయండి, హెచ్ఆర్ రిక్రూట్స్ చూసుకోండి, Yes. ఇలా చెప్పేవాళ్ళు. అవును. మరి ఇప్పుడు చూస్తే బీబీఏకి ఇంపార్టెన్స్ ఉందా, బీకామ్ కంప్యూటర్స్కి ఇంపార్టెన్స్ ఉందా, లేదంటే ఎలక్ట్రానిక్స్కి ఇంపార్టెన్స్ ఉందా, లేదా బీటెక్కే ఇంపార్టెన్స్ ఉందా, అసలు ఏం చెప్తారు? మీ సజెషన్ ఏంటి అసలు ఇప్పుడున్న స్టూడెంట్స్? సో ప్రతి స్ట్రీమ్లో ఎవ్రీ స్ట్రీమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. ఈ స్ట్రీమ్లో గొప్ప అవకాశాలు ఉన్నాయి, దీంట్లో లేవు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏఐ రిలేటెడ్ జాబ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అండ్ చిప్స్ గురించి మనం చూస్తే వాటికి ఉన్నటువంటి బూమ్ ప్రస్తుతం దేనికి లేదు. సో ఆ కోచింగ్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది. అంటే సెమీ కండక్టర్స్, చిప్ డిజైనింగ్, విఎల్ఎస్ఏ, వి కాల్ ఇట్ యాజ్ విఎల్ఎస్ఏ డిజైన్. ఆ కోర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు స్టార్టింగ్ ఇయర్ నుంచే ఇండస్ట్రీ రెడీ చేస్తాం అన్నట్టు స్టూడెంట్ని, సో దట్ హీ విల్ గెట్ ప్లేస్డ్ ఇన్ ద రిప్యూటెడ్ కంపెనీ. సో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది, దానికి ఎక్కువ డిమాండ్ ఉందని లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి 100% మార్క్స్ రావు. ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ అంటే ఇట్స్ లైక్ వాళ్ళకి ఒక బేస్ అంటే ఒక బేస్మెంట్ లాగా. 80% చేసే వాళ్ళు ఉంటారు, 90% చదివే వాళ్ళు ఉంటారు, 60 లేదంటే 36 మార్క్స్ తో పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అంతగా రాకపోవచ్చు, తెలుగు మీడియం స్కూల్లో చదివి ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ కి ఇక్కడ మన ఇంద్రశీల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది? లాంగ్వేజ్ బ్యారియర్ గురించి మీరు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. సో మన ఇంద్రశీల్లో స్పెసిఫిక్గా ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ద స్టూడెంట్ గెట్ కమ్యూనికేటెడ్. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మనం ఒక ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు ఆర్ లెర్నింగ్ టైంలో ఒక ఎదుటి వ్యక్తితోటి ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అండి. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్, హౌ వి స్పీక్ మ్యాటర్స్. సో స్టూడెంట్ అనేవాడికి మీరు అన్నట్టు 36 మార్క్స్ వచ్చిన వాడు ఉంటాడు, బేసిక్ స్టూడెంట్ ఉంటాడు, ఇంటెలిజెంట్ స్టూడెంట్. అండ్ మార్క్స్ డోంట్ డిసైడ్ ది కమ్యూనికేషన్. సో 36 మార్క్స్ వచ్చిన వాడికి ఎక్కువ కమ్యూనికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్కువ వచ్చిన వాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ జాయిన్స్ ఇంద్రశీల్ మనకు ఫస్ట్ ఇయర్ నుంచే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్ అని ఉంటాయి. ఆ సాఫ్ట్ స్కిల్స్లో మీకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు కమ్యూనికేట్ చేయడం కుదరని పక్షంలో అలాంటి స్టూడెంట్ని మనం కమ్యూనికేషన్ కంప్లీట్గా నేర్పించి దే విల్ బి మేకింగ్ దట్ స్టూడెంట్ గెట్ రెడీ ఫర్ దోస్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ మేక్ స్టూడెంట్స్ టు గెట్ వాళ్ళని ఆ ఇండస్ట్రీకి ఫేస్ చేయడానికి రెడీ చేస్తాం అనమాట, సో దట్ దే డోంట్ గెట్ వరీడ్ అబౌట్ దట్ ఫ్యూచర్. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంద్రశీల్ యూనివర్సిటీ ఇక్కడ నియర్ బై టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ ఆల్మోస్ట్ 10 years నుంచి మీరు ట్రస్ట్ తో యూనివర్సిటీని బిల్డ్ చేస్తున్నారు. దట్టు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇయర్ సక్సెస్ఫుల్ గా వెళ్ళిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు హిస్టరీ చూస్తే. మరి ఇంత బ్రాడ్ గా ఉన్న ప్లేసెస్ లో మనం ఈ యూనివర్సిటీనే ది బెస్ట్ అని చెప్పడానికి మెయిన్ ఒక హుక్ పాయింట్స్ ఒక 2-3 అంటే ఏం చెప్తారు? సో బేసికల్లీ ఇంద్రశీల్ యూనివర్సిటీకి ఐఐటి గువాహటి తోటి ఒక అద్భుతమైనటువంటి ఐ కెన్ టెల్ యూ ఎంఓయూ ఉంది. ఎంఓయూ ఇన్ ద సెన్స్ ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటంటే ద మోస్ట్ మెమోటోరియస్ స్టూడెంట్, అంటే ఎవరైతే తమ అకాడమిక్స్లో రాణిస్తారో, లైక్ గుడ్ స్కోర్ చేస్తారో బేస్డ్ ఆన్ దర్ అకాడమిక్స్, వాళ్ళు 1 year పాటు ఆ ఐఐటి గువాహటిలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో 1 year the student who joins Indrashil can get an opportunity to study in IIT Guwahati. That's the main పాజిటివ్ సైన్ హియర్. సో ఐఐటీలో చదివే అవకాశం అన్ని కాలేజెస్ వాళ్ళకు ఉండవు. అండ్ ద మోస్ట్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడితే మీరు ఇందాక చూసారు ఎన్ఎంఆర్ ఎక్విప్మెంట్, అది గుజరాత్లోనే ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా అట్లాంటి ఎక్విప్మెంట్ లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 5 CR అని చెప్పొచ్చు. సో మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ గురించి చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 5 crores వరకు ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి వాటి కోసం మనకి ఫండ్స్ ఇస్తుంది. సో మెయిన్ గా ఏంటంటే మనం ఫౌండర్ గురించి మాట్లాడుకోవాలి, ఇంద్రవర్ధన్, రైట్? సో ఇంద్రశీల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి, అంటే వాళ్ళిద్దరు కపుల్స్ యాక్చువల్లీ, వర్ధన్ గారు అండ్ షీల్ గారు, అండ్ ఇద్దరి పేర్లతో కలిపి మనకి ఇంద్రశీల్ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. ఫౌండర్స్ చాలా అంటే కమర్షియల్ వేలో కాకుండా ఎడ్యుకేషన్ ని అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ కాలేజ్ ని యూనివర్సిటీని డిజైన్ చేశారని బయట అంటూ ఉన్నారు. సో ఏంటి సార్, ఏం చెప్తారు ఫౌండర్స్ గురించి? మనకు ఫౌండర్స్ గురించి చెప్పాలంటే దేర్ మెయిన్ మోటో వాస్ టు గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ బిజినెస్,
ఇట్స్ ఎ గుడ్ వే ఆఫ్ గివింగ్ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్. సో మనం బయట ఏ కాలేజ్తో కంపేర్ చేసుకున్నా మనకు ఇంద్రశీల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ ఇఫ్ యూ క్యాన్ కంపేర్, ఏ కాలేజ్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇంతగా ఉండదు. సో అంత తక్కువ ప్రైస్లో, అంత రీజనబుల్ ప్రైజెస్లో మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. సో వాళ్ళ మోటోకే మనం ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఆ ఫీజెస్ కూడా యూ కెన్ సీ ఆన్ స్క్రీన్స్. You can scroll and you can call the numbers which are scrolling on the screen. So మన ఫౌండర్స్ చెప్పినట్టు అవర్ మెయిన్ మోటో ఈజ్ నాట్ అ బిజినెస్, ఇట్స్ టు గివ్ ద గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పీపుల్. అండ్ మేము ఫుడ్ టేస్ట్ చేసాం యాక్చువల్లీ. అండ్ తెలంగాణ, ఏపీ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, నార్త్ సౌత్ అన్ని కలిపి, అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. సో ఫుడ్ అందరికి తినే విధంగా ఉంది. మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాం. యాక్చువల్లీ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఆలోచించేది పిల్లలు దూరంగా ఉన్న ఫుడ్ మంచిగా ఉండాలి, హాస్టల్స్ నీట్ గా ఉండాలనుకుంటారు. సో ఏం చెప్తారు యాక్చువల్లీ? సో మీరు ఇందాక విజిట్ చేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, టు ద క్యాంటీన్. సో మేము మెయిన్గా ఫాలో అయ్యేది హైజీన్ అండి. హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో మన తెలుగు పీపుల్ కోసం స్పెషల్గా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రిపరేషన్ అనేది స్పెషల్గా మన తెలుగు పీపుల్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా నార్త్ ఇండియన్ ఫుడ్ అనుకుంటారు మనం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినా కూడా మన ఫుడ్ దొరకదో అన్న భయంలో ఉంటారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరు. సో సౌత్ ఇండియన్ ఫుడ్ డెఫినెట్గా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ విత్ మోస్ట్ హైజీన్. అండ్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్ సెపరేట్ ఉంది, బాయ్స్ హాస్టల్ సెపరేట్ ఉంది. ఒక 18 ఏళ్ళ ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని మన ఇంద్రశీల్ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ చేయాలి అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ, అంబియన్స్ కానీ, ద హైజీన్ కానీ, 24 hours CCTV సర్వేలెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, అండ్ వీ విల్ బీ ప్రొవైడింగ్ ద మోస్ట్ సెక్యూరిటీ విత్ ది అంబులెన్స్ యాజ్ వెల్. సో మనకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనం నిస్సందేహంగా మనం ఇంట్లో ఉన్నట్టు, మన తెలుగు స్టేట్స్లో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు ఇంద్రశీల్ యూనివర్సిటీలో. దట్ వీ కెన్ నమ్మకంగా చెప్పగలుగుతాం అది మేము పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఆఫ్ తెలుగు పీపుల్. సో యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ అస్, టు బి ప్రిసైజ్. బ్లైండ్లీ ట్రస్ట్ అస్ అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. ప్యాకేజెస్ గురించి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎంత ప్లేస్మెంట్స్ అనేది హైయెస్ట్ లో ఉన్నా కూడా, మంచి మంచి ప్లేస్మెంట్స్ జరుగుతున్నా కూడా, ఫస్ట్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి జాయిన్ చేయాలంటే పేరెంట్స్ కి అఫోర్డ్ చేసే ప్రైజెస్ ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు 4 years కి బీటెక్ చేస్తే ఎంత అవుతుంది, నెక్స్ట్ BSc చేస్తే ఎట్లా అవుతుంది, ఎలా ఉంటుంది ప్యాకేజెస్? సో ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుంటే మనం బీటెక్లో ఏ స్ట్రీమ్ తీసుకున్నా కూడా 9.5 lakhs ఫర్ 4 years ఇంక్లూడింగ్ ఫుడ్, మెస్, హాస్టల్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కలిపి 9.5 lakhs అండి. BSc Forensics తీసుకుంటే 7.4 lakhsలో మనం క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే యూ క్యాన్ జస్ట్ కాంటాక్ట్ అవర్ అడ్మిన్. దే విల్ బి టెలింగ్ యూ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. మోస్ట్లీ ఇంజనీరింగ్కి అయితే యూ కెన్ టెల్ యూ 9.55 lakhs టు బి ప్రిసైజ్. అండ్ BSc Forensics దానికి 7.4 lakhs అండి. ఈ ప్రైజెస్ మనకి గుజరాత్లో కానీ, అహ్మదాబాద్లో ఎక్కడ ఉన్న ఏ కాలేజెస్లో కూడా ఇంత రీజనబుల్ ప్రైజెస్ లేవు. ఓన్లీ ఇంద్రశీల్ ఈస్ ప్రొవైడింగ్ దీస్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్. ఓకే. మరి ఇప్పుడు మీరు చెప్పిన నంబర్స్ కావచ్చు, మీరు చెప్తున్నటువంటి రిక్వైర్మెంట్స్ కావచ్చు, కోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంద్రశీల్ యొక్క విశిష్టత, ఇవన్నీ చూస్తే వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకసారి విజిట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఇలా విజిట్ చేసే వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి? ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలుగు ఒకటే వచ్చు, ఇక్కడ అందరూ హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? తెలంగాణ నుంచి వస్తారు, ఏపీ నుంచి వస్తారు. సో వాళ్ళకి ఎలాంటి ఇది ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? సో మన తెలుగు పీపుల్ కోసం సపరేట్గా ఒక టీమ్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటుందండి. సో తెలుగు పేరెంట్స్ ఎవరైనా కూడా, అంటే మన స్టేట్స్ నుంచి ఎవరు వచ్చినా కూడా, దే విల్ ఫ్రమ్ ది పికప్ పాయింట్ దే విల్ బి గైడింగ్ ద పేరెంట్స్. అండ్ పేరెంట్స్ అందరినీ గైడ్ చేసి యూనివర్సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయించి, ఫుడ్ టేస్ట్ చేయించి, జాగ్రత్తగా మళ్ళీ మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి దింపే బాధ్యత మన టీం తీసుకుంటుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ది యూనివర్సిటీ అండ్ ఎవ్రీథింగ్. వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్ స్టార్టింగ్ నుంచి. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వచ్చాం బికాస్ ఆఫ్ ఓన్లీ మన యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. మార్నింగ్ నుంచి అంతా ఎక్స్ప్లోర్ చేసాము, హాస్టల్ విజిట్ చేసాము, ఫుడ్ తిన్నాము. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి చక్కగా హ్యాపీగా, వాళ్ళ యొక్క కాన్వర్సేషన్ చాలా హెల్దీగా ఉంది, న్యాచురల్ గా ఉంది. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందని వాళ్ళ ఓన్ రివ్యూస్ ద్వారా తెలుసుకున్నాం. సో మా సుమన్ టీవీలో కొత్తగా చూసినటువంటి వీక్షకులకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అయితే యూనివర్సిటీలో జాయిన్ చేయండి మేము ఓపెన్ గా చెప్తున్నాం. మీరు ఎలా చెప్తారు ఓపెన్ గా ఫైనల్ గా? సో ఫర్ ఆల్ ది సుమన్ టీవీ వ్యూవర్స్, ఐ క్యాన్ టెల్ యూ ఇంద్రశీల్ యూనివర్సిటీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, we all shall succeed, maybe slowly but surely. అంటే మీరు ఇక్కడికి రండి, ఇండస్ట్రీని ఎక్స్ప్లోర్ చేయండి,
మీరు యూనివర్సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీరు మా ఫ్యాకల్టీతో మాట్లాడినాక మీకు డెఫినెట్గా నచ్చుతుందని ఆశిస్తూ, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా, బికాజ్ ఐఎమ్ విత్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఆల్మోస్ట్ డికేడ్ నౌ. సో మీరు ఖచ్చితంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేసి మీరు ఇక్కడ జాయిన్ అయ్యి యూ క్యాన్ బీ ద ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ Thank you అండి so much. శశాంక్ గారు, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. Yeah, sure. అండ్ స్టూడెంట్స్ అందరికి ఇప్పుడు నెక్స్ట్ అనే ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక భయం ఉండింది కాబట్టి, సో ఆ డౌట్స్ అన్ని ఈ ఇంద్రశీల్ యూనివర్సిటీలో అంటే ఇంకా నెక్స్ట్ ఎవరైతే రాబోతున్నారో నెక్స్ట్ జనరేషన్స్ అందరికి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Yeah, sure. థ్యాంక్ యూ సో మచ్ Thank you వన్స్ so అగైన్. much. Thank you.